Namaste everyone. In today's video, we are going to start the second part of the synonyms AP TET previous papers series. Okay, already first part we have completed and I have given total 12 questions I think in that part. So this is the continuity of that part. Okay, let's start. Ravage means to destroy. బాగా destroy చేయడం, damage చేయడాన్ని ravage అంటారు. The options are annoy, ruin, to move back, popular. Annoy, ఫస్ట్ ఆప్షన్ annoy ఏంటి అంటే టు ఇరిటేట్. ఎవరినైనా బాగా ఇరిటేట్ చేస్తున్నాం అనుకోండి, హీఈస్ అనాయింగ్, హీఈస్ ఇరిటేటింగ్ అంటూ ఉంటాం అనమాట. రూయిన్ మీన్స్ టు డిస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్. ఎనాయ్ మీన్స్ టు ఇరిటేట్, ఇరిటేట్ చేయడాన్ని అనాయ్ అంటూ ఉంటారు. రూయిన్ మీన్స్ టు డిస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్, డిస్ట్రాయ్ ఆర్ డ్యామేజ్. టు మూవ్ బ్యాక్, టు మూవ్ బ్యాక్ మీన్స్ టు రీట్రీట్, రీట్రీట్ చేయడాన్ని టు మూవ్ బ్యాక్ అంటారు. పాపులర్ మీన్స్ ఇట్స్ ఫేమస్, ఫేమస్. టు మూవ్ బ్యాక్ మీన్స్ రిట్రీట్. ఓకే, popular means famous. Ravage means, now the synonym, the appropriate synonym of ravage is to ruin. Okay, next one. She became flabby due to the lack of physical activity. Flabby means, in the above sentence, flabby means what? Okay, ఫ్లాబీ అంటే ఏంటంటే ఫర్మ్నెస్ లేకపోవడం. ఎప్పుడైనా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన చర్మము, శరీరం అంతా ఇలా లూజ్గా ఫర్మ్నెస్ లేకుండా అయిపోతుంది కదా, దట్ ఈస్ ఫ్లాబీ. అంటే దమ్ము లేకపోవడం. ఇది ఫిజికల్ యాక్టివిటీలో. ఇఫ్ ఇట్ ఈస్ మెటమార్ఫికల్ యాక్టివిటీ, మెటమార్ఫికల్ అయితే అప్పుడు ఎలా అంటాము అంటే వాట్ ఎవర్ ద స్పీచ్ డెలివర్డ్ వాజ్ ఫ్లాబీ, అంటే స్పీచ్లో అంత దమ్ము లేదు అన్నట్టు అనమాట. ఓకే, ల్యాకింగ్ విటలిటీ, అంటే జీవం లేదు దాంట్లో అని చెప్పే సెన్స్లో చెప్తాము. ఫస్ట్ ఆప్షన్ ల్యాకింగ్ విటలిటీ, దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. బట్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్స్ ఆల్సో. సాడ్ ఆర్ గ్లూమీ అంటే బాధగా ఉండడం. డిప్రెస్డ్ అంటే మానసికంగా కుంగిపోవడం. నో, దిస్ ఇస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ ఆప్షన్. పర్స్యూసివ్ అండ్ కన్విన్సింగ్ అంటే ఏంటి అంటే పక్క వాళ్ళని ఒప్పించగలిగేటట్టు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ల్యాకింగ్ విటలిటీ. ఓకే, నెక్స్ట్ వన్. టూరిస్ట్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ట్రావెల్ త్రూ కర్నూల్. డిఫరెంట్ పార్ట్స్ నుంచి కర్నూల్ మీదుగా ట్రావెల్ చేస్తున్నారట చాలా మంది టూరిస్ట్. సో చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ వేరియస్. వేరియస్ సినానిమ్ ఏంటి అని అడుగుతున్నారు. వేరియస్ అంటే ఏంటి, డిఫరెంట్ పార్ట్స్ నుంచి అని అర్థం అనమాట. ఓకే, సమ్ అంటే కొన్ని అని అర్థం, ఆల్ అంటే అన్ని, మెనీ అంటే చాలా ఎక్కువ ఉన్న దాంట్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అని అర్థం అనమాట. ఎనీ అంటే ఏదైనా. సో ఇక్కడ సూట్ అయ్యే మీనింగ్, ఇక్కడ సెన్స్ ప్రకారం సూట్ అయ్యే కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే మెనీ. ఓకే, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఆల్మోస్ట్ ఆల్, చాలా డిఫరెంట్ పార్ట్స్ అని అర్థం. ద ఆఫీసర్ నోటిస్డ్ మెనీ మిస్టేక్స్ ఇన్ ద డాక్యుమెంట్ ఇన్ హిస్ స్క్రూటినీ. ఆఫీసర్ అతను స్క్రూటినీ చేసే టైంలో చాలా మిస్టేక్స్ నోటీస్ చేశారట డాక్యుమెంట్లో. దాని అర్థం ఏంటి? స్క్రూటినీ అంటే ఇన్స్పెక్షన్ అనమాట. ఒక రకంగా చెప్పాలి అంటే, అంటే సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడము. సో దీన్ని ఇన్స్పెక్షన్ అని కూడా అనొచ్చు. బట్ స్క్రూటినీ అండ్ ఇన్స్పెక్షన్ బోత్ ఆర్ స్లైట్లీ డిఫరెంట్. కొంత డిఫరెన్స్ ఉందన్నమాట రెండిట్లోనూ. ఇన్స్పెక్షన్ ఏంటి అంటే, సపోజ్ ఒక ఇంజనీర్ మెషిన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి వెళ్ళాడు అనుకోండి, దట్ ఈస్ ఇన్స్పెక్షన్. అలా కాకుండా ఇంకా డెప్త్గా బాగా చూస్తూ ఏదైనా, ఇప్పుడు ఒక మీడియా ఉంది, గవర్నమెంట్ యాక్షన్స్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది అని మీడియా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే అండర్ అబ్జర్వేషన్ లాగా ప్రతి మైన్యూట్ థింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాట్ ఈస్ స్క్రూటినీ. ద గవర్నమెంట్ యాక్షన్స్ ఆర్ అండర్ స్క్రూటినీ బై ద మీడియా, ఇలా చెప్పచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వన్, ప్రాపర్టీ యాక్సెప్టబుల్ యాజ్ సెక్యూరిటీ ఫర్ అ లోన్. దీన్ని కొలేటరల్ అంటారు. అంటే ఏదైనా ప్రాపర్టీని మనము సెక్యూరిటీ కింద, లోన్ కావాలనుకోండి, సెక్యూరిటీ కింద ప్రాపర్టీ పెట్టమని చెప్తారు. సో దాన్ని మనం ఏమంటాము అంటే కొలాటరల్ అంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ as collateral. నెక్స్ట్, క్లోజ్ అండ్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మేబీ ఇన్స్పెక్షన్ అనొచ్చు, అండ్ ఇన్స్పెక్షన్ అనొచ్చు, అబ్జర్వేషన్ అనొచ్చు. దాన్నే స్క్రూటినీ అని కూడా
అనొచ్చు. బట్ చెప్తున్నాను కదా, స్లైట్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ థర్డ్ వన్, క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్టబర్న్, ఆబ్స్టినసీ అంటారు. ఆబ్స్టినసీ అంటే స్టబర్న్ గా ఉంటారనమాట వాళ్ళు, దేనికి లొంగరు. పక్క వాళ్ళు రిజెక్ట్ చేసినా ఏం చేసినా దేనికి లొంగరు, చాలా స్టబర్న్ గా ఉంటారనమాట. ఓకే, a strong feeling, so this is not the correct option. Third one, a strong feeling in favor of others, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మంచి జరగాలనే ఫీలింగ్ లో ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే ఆల్ట్రూయిజం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆల్ట్రూయిజం. ఓకే, నెక్స్ట్ వన్, పీపుల్ హ్యాడ్ టు వెల్కమ్ ఇన్ గ్లూమీ కలర్స్, అంటే పీపుల్ని స్వాగతించేటప్పుడు వాళ్ళని చాలా గ్లూమీ కలర్స్ లో స్వాగతించాల్సి వచ్చిందట వాళ్ళకి. ఎందుకు అనేది, ఇప్పుడు సపోజ్ దీనికి సెన్స్, మనము ఒక డెత్ కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడైనా మనం ఏ కలర్ ఇవి వేసుకుని వెళ్తాం, వైట్ లో వెళ్తారు ఆల్మోస్ట్. మనం బ్రైట్ గా అలా వెళ్ళం కదా, బ్రైట్ కలర్స్ వేసుకుని. సో అందుకని చెప్పి అలాంటి ఇదనే కాదు, సో ఆ సెన్స్ లో ఏదైనా అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు అలాంటి గ్లూమీ కలర్స్ లో వెల్కమ్ చేయాల్సి వచ్చింది అనే సెన్స్ లో చెప్తారు. సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ గ్లూమీ, ఫస్ట్ వన్ డర్టీ, అంటే వెల్కమ్ చేస్తారు కానీ మనకి మురికైపోయిన బట్టల్లో ఏమీ చేయరు కదా. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. మడ్డీ, మట్టి కొట్టుకుపోయిన బట్టలు కాదు. బ్రైట్, కాంతివంతంగా ఉండే బట్టలు కాదు. సాడ్, గ్లూమీ అంటే ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ని బట్టి సాడ్ గా ఉండే కలర్స్, అంటే దానివల్ల మనకి ఒక హ్యాపీనెస్ తెలియకుండా ప్రశాంతత తెలియాలన్నమాట. అక్కడ ప్రశాంతత ఇన్ ద సెన్స్ మనం బాధపడుతున్నాము, ఇలా ఒక సైలెంట్ ఇది తెలియాలి. సో సాడ్. త్యాగరాజ సెట్ అవుట్ ఆన్ అ పిల్గ్రిమేజ్. సెట్ అవుట్, వాట్ డూ యూ మీన్ బై సెట్ అవుట్? సెట్ అవుట్ అనేది ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ. సెట్ అవుట్ మీన్స్ టు బిగిన్ అ జర్నీ. సెట్ అవుట్ అంటే టు బిగిన్ అ జర్నీ. ఏదైనా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు దానికి సెట్ అవుట్ అనే వర్డ్ అనే ఫ్రేజ్ యూజ్ చేస్తామన్నమాట. సో హియర్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ త్యాగరాజ సెట్ అవుట్ ఆన్ అ పిల్గ్రిమేజ్, అంటే తన జర్నీ, త్యాగరాజ పిల్గ్రిమేజ్ కి తన జర్నీని బిగిన్ చేశారు, స్టార్ట్ అయ్యారు. పిల్గ్రిమేజ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. పిల్గ్రిమేజ్ అంటే పవిత్రమైన స్థలం, తీర్థయాత్రలకు వెళ్ళే స్థలాలు. ఓకే, యాత్ర. ఓకే, a movement against poverty. పోవర్టీకి అగెయిన్స్ట్ గా ఏదైనా మనం మూవ్మెంట్ చేసామనుకోండి, పేదరికానికి అగెయిన్స్ట్ గా, దాన్ని క్యాంపెయిన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as క్యాంపెయిన్. ఓకే, a work to do in the fields, ఫీల్డ్స్ లో వర్క్ చేస్తే దాన్ని ఫార్మింగ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as ఫార్మింగ్. a place to sleep peacefully, పీస్ఫుల్ గా పడుకునేది ఎక్కడ, బెడ్ మీద పడుకుంటారు. a journey to a holy place, holy means పవిత్రమైన స్థలానికి వెళ్ళడాన్ని పిల్గ్రిమేజ్ అంటారు. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. Okay, these are not the correct options. He got reputation after winning the match. అతనికి రెప్యుటేషన్ మ్యాచ్ విన్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత వచ్చిందట. వాట్ డూ యూ మీన్ బై రెప్యుటేషన్? రెప్యుటేషన్ అంటే ఏంటి అంటే పేరు ప్రఖ్యాతలు అని అర్థం. ఓకే, చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ రెప్యుటేషన్. పేరు ప్రఖ్యాతలని రెప్యుటేషన్ అంటారు. సెలబ్రేషన్ ఫస్ట్ ఆప్షన్ నో, పండుగ చేసుకున్నట్టు నో. పాపులారిటీ ఎస్, ఫేమస్. పాపులారిటీ అంటే ఏంటి, ఫేమస్ అవ్వడం అనమాట. సో హీఈస్ రెప్యూటెడ్ అని చెప్పొచ్చు. మొరాలిటీ అంటే నైతిక విలువలు కాదు. సెన్సేషన్ అంటే ఒక మంచి అనుభూతి, నో, దట్ ఈస్ ఆల్సో నాట్ ద కరెక్ట్ ఆప్షన్. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ పాపులారిటీ, ఫేమస్. హరి మేడ్ అన్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. హరి ఎర్త్ షేకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఎర్త్ షేకింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా చాలా అత్యవసర పరిస్థితుల్లో ఆ డెసిషన్ చాలా ఇంపార్టెంట్, అది ఇక్కడ సినారియోని మార్చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ డెసిషన్ విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎర్త్ షేకింగ్ డెసిషన్ అంటారు అనమాట. సో ద సినోనిమ్ ఆఫ్ ఎర్త్ షేకింగ్ ఈజ్ వాల్యుబుల్. వాల్యుబుల్ అంటే విలువైనటువంటి. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఫర్ దిస్ ఎర్త్ షేకింగ్ వర్డ్. డేంజరస్ అంటే ప్రమాదకరమైన కాదు. ఇంపార్టెంట్, ఎస్, ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైన నిర్ణయం అనమాట. స్మాల్, చిన్నది, నో. The blanket is all tattered now. Tattered. The word tattered means, tattered అంటే చిరిగిపోవడం అండి. Spoiled అంటే పాడైపోయిన, no, that is not the correct option. Old అంటే పాతది, that is not the correct option. Dirty అంటే మురికిగా ఉన్నటువంటి, no. Torn. Torn అంటే చిరిగిపోయిన. The correct option is torn. So with this we have
విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సినానిమ్స్. నేను ఏవైతే సినానిమ్స్ తీసుకున్నానో అవి నేను తీసుకున్నంత మటుకి నేను తీసుకున్న పేపర్స్లోవి అయిపోయాయండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. మీకు ఏదైనా ఇంకా టాపిక్స్ కావాలి ప్రీవియస్ పేపర్స్లో అంటే ఏ టాపిక్ కావాలి అని నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ మీకు లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ విజిట్ మై ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్. Please support me, like, share and subscribe. Thank you very much.